రంగుల దుప్పట్ల కన్నా నా గొంగలే నయ్యమన్నాడట వెనుకటికి ఒక గొల్లవాడు. నిజమే, ఎన్నో రంగుల దుప్పట్లకున్నా ఆ రంగుల కన్నా ఈ గొల్లవాడి గొంగలే నయం. దేనికంటే చలి నుండి కాపాడడానికి, ఎండ నుండి కాపాడడానికి, వర్షం నుండి కాపాడడానికి. కానీ మరి దీన్ని ఎందుకు వాడరు ఎవరు? ఆ రంగుల దుప్పట్లు ఎందుకు వాడుతున్నారు అంటే ఈయన చెప్పే నిజాన్ని ఎవరు నమ్మట్లేదు అన్నట్టు. కాక ఈ గొంగడి ఎవరికి నచ్చలేదు అన్నట్టు. ఏదంటే ఇది నూతన పోకల్లో లేదు అని అన్నట్టు. మరి ఈడొక్క చోటనే కాదు, చాలా చోట్ల చిన్న పిల్లవాడు ఉంటాడు. వాడు మనము ఏమైనా మాట్లాడుకునేటప్పుడు తుమ్మడమో దగ్గడమో లేక మంచి అదే మాటను రిపీట్ చేస్తే ఏ పిల్లోడు చెప్పాడు బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటాం. అదే పిల్లవాడు ఏదైనా మంచి చెప్తే నీకేం తెలుసురా చిన్నపిల్లో, నువ్వు వేలంత లేవు, నువ్వు మంచి చెప్పడానికి వచ్చావా? కాదు, అక్కడ ఇంకో సామెత కూడా చెప్పి వాడిని కించపడతారు. ఏమని? బాలుడు చేసిన వైద్యము బ్రాహ్మణుడు చేసిన సేద్యం లాగా ఉంటుంది. పిల్లవాడు ఏదైనా వైద్యం చేస్తే వాడు చచ్చి ఊరుకుంటాడో, నీకేం తెలుసు అని మాకు మాట చెప్పావని. మరి నిజం ఉందా అని చూడరు. ఈ చోటనే కాదు, ప్రతి చోట అంతే. మనకేదో తగువ వస్తుంది, తల్లికి కూడు పెట్టినోడు కూడా తగువ చెప్పడానికి వస్తాడు. వాడు చెప్పిన మాటకి మనము అవునా కాదా అనకుండా నిజమే నువ్వు చెప్పేది అంటాం. మరి ఇక్కడ నిజమేది? ఈ నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం ఎందుకు చేయట్లేదు? ఈ నిజం అంటే ఏంటి అని అంటే ఇక్కడ ఒక వ్యక్తి చెప్పుతున్నాడు అనంటే వాడికి చెప్పే అంత ఉన్నతి ఉండాలి. ఆ ఉన్నత స్థానం కానీ, ఉన్నతి కానీ, ఉన్నత ఆలోచన కానీ వానికి ఉన్నప్పుడు మంచి విషయం చెప్తాడు. అక్కడ ఉన్నతమైన ఆలోచన లేనప్పుడు కనీసం వినేవాడికైనా పరిణతి ఉండాలి. ఆ పరిణతి ఉన్నప్పుడు దాన్ని ఇది నిజమా కాదా అని అర్థం చేసుకుంటాడు. ఈ రెండూ లేనప్పుడు అబద్ధమే రాజ్యం వెళ్తుంది. అటువంటి సమయంలో ఇప్పుడు గొల్లవాడికి జ్ఞానం లేనట్ట ఉంది, కానీ దాన్ని ఎవరు పట్టించుకోరు. పిల్లవానికి జ్ఞానం లేదా? వానికి కూడా జ్ఞానం ఉంది, దాన్ని ఎవరు పట్టించుకోరు. కానీ ఈ తల్లికి కూడు పెట్టినోడు కూడా తగు చెప్పడానికి వచ్చి ఏదో చెప్పింది చూడండి, దాన్ని మాత్రం పట్టించుకుంటున్నాడు. అంటే ఏంటండి, మాట మారడమా లేకపోతే పలుకుబడా? ఇలా ఎన్నో విషయాలు మధ్యవర్తులు వచ్చి మనకి చెప్తూ ఉంటారు, మాయ మాటలు చెప్తుంటారు. ఇలా చెప్పినప్పుడు మనం చేసే ఒకే ఒక పని ఏంటంటే మన పరిణితో ఆలోచించడం, మన పరిధిలో ఆలోచించడం. అది నీకెంత జ్ఞానం ఉంటే ఆ జ్ఞానంతో ఆలోచించు, అది నిజమో అబద్ధమో తెలుస్తుంది. విషయాలు ఉన్నప్పుడు నీ పరిణతిని కానీ ఉపయోగించకపోతే నీకు చేటే జరుగుతుంది.